ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఎలా ఉందండి డైలాగు? సో నేను వింటేజ్ రజనీకాంత్ గారి పెద్ద ఫ్యాన్ని. ఈరోజు సెకండ్ షో కూలీ మూవీ చూసొచ్చాను. మార్నింగ్ షో ఎర్లీ మార్నింగ్ 7:45కి వార్ 2 చూశాను. రెండిట్లో పక్కాగా కూలీ సూపర్ ఉందండి. నేను సోషల్ మీడియాలో చాలా రివ్యూస్ స్క్రోల్ చేస్తుంటే చూశాను. సో చాలామంది కూలీ బాగాలేదు, వార్ 2 బాగుంది, కూలీ ఫ్లాప్ అయింది అనేసి పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా బాగాలేదని చెప్తున్నారు. అదేది నమ్మకండి భయ్య. నాకు వార్ 2 కంటే కూడా కూలీనే కిక్కిచ్చింది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నా గుండె అయితే పరిగెడుతూనే ఉందన్నమాట. టెన్షన్, నెక్స్ట్ సీన్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అనేసి. సో ఇంత ఎంగేజింగ్గా నాకు ఇంకా ఈవెన్ రజనీకాంత్ ప్రీవియస్ మూవీస్ కూడా నాకు ఇంత ఎంగేజింగ్ అనిపించలేదు. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సినిమాలో కొంచెం చేజింగ్ ఉన్నట్టు, అంటే నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీ చాలా బాగుంటుంది. ఇంకా టెక్నికల్గా ఫస్ట్ మాట్లాడాల్సింది ఎడిటర్ గురించి భయ్య. ఎడిటింగు, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా ఉంది. చెప్పాను కదా, ఎడిటింగు ప్యారలల్గా చూపిస్తాడు అనమాట. ప్యారలల్గా రజనీకాంత్ దగ్గర ఏం జరుగుతుంది, శృతి హాసన్ దగ్గర ఏం జరుగుతుంది, నాగార్జున దగ్గర ఏం జరుగుతుంది, ఈ ప్యారలల్ సీక్వెన్సెస్ ఎడిట్లు చాలా బాగా చేశారు. సో మనకి ఎట్లా అంటే ప్యారలల్గా జరుగుతుంటుంది కదా, అబ్బా చాలా ఎంగేజింగ్గా, నాకైతే ఫుల్ ఇంట్రెస్ట్గా అనిపించింది భయ్య. సో ఎడిటర్ని మాత్రం ఒలింపిక్స్ పంపించాలి. సో మనమంతా రెఫర్ చేద్దాం, పిఎంకి మెయిల్ పెట్టేద్దాం. సో కంపల్సరీగా ఎడిటింగ్ మాత్రం అరుపులు భయ్య, అరుపులు. సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ భయ్య షాహిర్ గారి యాక్టింగ్. అదే మోనికా బలూచి సాంగ్లో డ్యాన్స్ చేశారు కదా, మోనికా అనుకుంటా, ఆయన ఎక్సలెంట్ భయ్య. నేను పెట్టిన టికెట్ డబ్బులకి ఆయన యాక్టింగ్ ఒకటి చాలు, సాటిస్ఫై నేను. అంత ఇంటెన్సిటీతో చేసినాడు అనమాట. ఫుల్ లెంత్ ఉంటుంది ఆయన రోలు. బాబా పంపించేద్దాం, ఒలింపిక్స్ పంపించేద్దాం. ఇవన్నీ కూడా ఎక్సలెంట్ యాక్టింగ్. జోక్ చేస్తున్నా అనుకున్నారు, సీరియస్గా ఎక్సలెంట్ అండ్ డైనమిక్. సినిమాలో ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ భయ్య ఆర్ట్ డైరెక్షను. ప్రతి సీన్లో ఆ సీన్లో అని కాకుండా ప్రతి సీన్లో చాలా బాగుంటుంది. సింపుల్ ఒక ఎగ్జాంపుల్, సత్యరాజ్ గారు ఒక మిషన్ కనిపెట్టింటారు సినిమాలో. సో ఆ మిషను, ఆ సెటప్, దానికంతా ఏదో చిన్న చిన్న బొమ్మలు కాకుండా చాలా రియలిస్టిక్గా ఒరిజినల్గా అనిపిస్తుంది అనమాట. నాట్ ఓన్లీ అదొకటే ఆ సీన్లో కాదనమాట, చాలా సీన్స్లో. ఈవెన్ న్యాచురల్గా ఇప్పుడు ఎవరైనా ఎక్స్పైర్ అవుతారు కదా, చనిపోయింటారు కదా, సో ఆ సీన్లో కానీ, ఇప్పుడు వాళ్ళు ఏదో వాచెస్ ఏవో స్మగిల్ చేస్తుంటారు, సినిమా స్టార్టింగ్లో చూపిస్తారు. ఎండింగ్లో ఫైట్ సీన్ జరిగినప్పుడు వాళ్ళు గొడవ పడినప్పుడు వాచ్లు కింద పడతాయి. అంటే డీటెయిలింగ్ చూడండి. ఎక్కడో సినిమా స్టార్టింగ్లో వాచెస్ స్మగ్లింగ్ గురించి చెప్పి సినిమా ఎండింగ్లో ఫైట్లో కొడితే వాచ్లన్నీ కింద పడతాయి. అంటే వాళ్ళు ఏదో జోక్గా తీసుకోలేదు, ఆర్ట్ డైరెక్షన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఆర్ట్ డైరెక్షన్ది. ఇంకొక ప్లస్ పాయింట్ భయ్య మ్యూజిక్. అనిరుద్ గారి మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్సలెంట్గా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా అయిపోయింది, పేర్లు పడుతుంటాయి, అందరు బయటికి వెళ్తుంటారు, అక్కడ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేశాడు. అది కూడా వినబుద్ధి అవుతుంది అనమాట, అంత బాగుంది. ఇంకా మోనికా బలూచి సాంగ్ కానీ, బీజిఎం కానీ, సినిమాలో సౌండ్ అది హార్ట్ లాంటిది అనమాట. ఆయుపట్టు ఈ మూవీకి. ఆ సౌండ్ వల్లనే మనకి కిక్ వస్తుంది. నేను ఎన్నిసార్లు విజిల్స్ వేసానో, ఎన్నిసార్లు అడిచానో. ఇంకా శృతి హాసన్ గారు కూడా ఇరగ్గొట్టేశారు భయ్య. మామూలు యాక్టింగ్ కాదు, చింపేశారు ఆమె కూడా. ఉపేంద్ర గారు యాడెడ్ అడ్వాంటేజు, ఆయన డైనమిజంగా అనిపిస్తుంది. కార్ మీద కాలు పెట్టి ఇలా చూస్తాడు భయ్య, ఒక్క ఐబ్రో పైకెత్తి, ఎక్సలెంట్గా ఉంటుంది. జుమాంజీలో, హాలీవుడ్ మూవీలో జుమాంజీలో అలాంటిది ఒకటి ఉంటుంది అనమాట. సో నాకు అలా అనిపించింది ఆయన అలా చూడడం. ఇంకా సినిమా స్టోరీ కూడా చాలా బలమైంది భయ్య. నాగార్జున, రజనీకాంత్, షాహిర్, సో వీళ్ళందరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయన్నమాట. వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా డైరెక్టర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలా బాగుంది స్టోరీ కూడా, ఒక పెద్ద ప్లస్ పాయింట్ మూవీ. ఇంక ఇప్పుడు సినిమాలోని నెగిటివ్స్ డిస్కస్ చేద్దాం భయ్య. యాక్చువల్గా షాహిర్ క్యారెక్టర్ ఉంది కదా, సో ఆ క్యారెక్టరు నాగార్జున చేసింటే చాలా బాగుండేది భయ్య. ఎందుకంటే నాగార్జున గారు మెయిన్ విలనే, కానీ ఆయన పోర్షన్ ఎక్కువ ఉండదు అనమాట. సినిమాలో మొత్తం షాహిర్దే ఉంటుంది. సో ఆయన ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ నాగార్జున ఇచ్చి ఈ క్యారెక్టర్ ఆయనకి ఇచ్చి స్వాప్ చేసింటే ఎక్సలెంట్గా ఉండేదని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇంకొక చిన్న నెగిటివ్ భయ్య, డైరెక్టర్ కొత్తగా ట్రై చేశాడు. సపోజ్ ఆడియన్స్ అంతా ఒక మూడ్లో ఉంటారు. సపోజ్ ఇప్పుడు మోనికా బలూచి సాంగ్లో అందరూ ఒక ఎంజాయ్ మూడ్లో ఉంటారు ఆడియన్స్, మనమే ప్రేక్షకులు చూసేవాళ్ళము. సో సడన్గా ఒక మర్డర్ చేస్తాడు.
తర్వాత స్టార్టింగ్లో కూడా కొన్ని సీన్స్ ఉంటాయి. ఇప్పుడు మందు తాగుతారు అని అనుకున్నప్పుడు తాగరు, లేకపోతే ఆడియన్స్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు, ఒక ఎమోషన్లోకి. సడన్గా ఎమోషన్ కట్ చేస్తాడు, దానికి ఆపోజిట్ చేస్తాడు అనమాట, పక్క ఆపోజిట్ చేస్తాడు. సో అది కొంతమంది ఆడియన్స్ తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు. సో అదొక్కటి కొంచెం చిన్నగా నెగిటివ్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అంతా బాగుంది భయ్య సినిమా. ఎందుకు నెగిటివ్ టాక్ చెప్తున్నారో నాకైతే అర్థం కాలేదు. పెద్ద పెద్ద యూట్యూబర్స్, పెద్ద పెద్ద రివ్యూవర్స్ చెప్తున్నారు 1 పాయింట్ అంట, 5కి 1 అలా ఇస్తున్నారు. చాలా చాలా బాధేసింది. నేను బాధతోనే ఈ రివ్యూ పెడుతున్నాను, లేకపోతే ఇది పెట్టకూడదు అనుకేంటి. నాకు చాలా బిజీగా ఉండి ఆఫీస్ వర్క్. ఇంకా రేటింగ్ అండి, ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.7 అండి. సో తప్పకుండా చూడండి. మీ దగ్గర డబ్బులు టైట్ బడ్జెట్ అనుకోండి, వార్ 2 స్కిప్ చేయండి, కూలీ చూడండి. ఇది పక్కా రాసి పెట్టుకోండి, మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. చెప్పా కదా, ఒక్క షాహీర్ యాక్టింగ్తోనే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, అంత బాగుంటుందన్నమాట. ఇంకా అనిరుద్, షాహీర్, ఉపేంద్ర, శృతి హాసన్, సో ఇలా బెస్ట్ ఇచ్చిన వాళ్ళందరినీ ఒలింపిక్స్ పంపిద్దాం. ఓకే, సబ్స్క్రైబ్.